హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 9వ పాఠము తరిగొండ వెంగమాంబ ఉపవాచకము తమిళనాడు గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాము. తరిగొండ 10వ తరగతి. తరిగొండ వెంకమాంబ బాల్యం గురించి తెలపండి. తరిగొండ వెంకమాంబ చిత్తూరు జిల్లా గుర్రంకొండ మండలము తరిగొండ గ్రామ వశిష్ఠ గోత్రులైనటువంటి కావళ్ళ కృష్ణమాచార్యులు మంగమాంబ దంపతులకు 1730లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులకు లేక కలిగినటువంటి సంతానం కాబట్టి వారు వెంకమాంబను శ్రీ వెంకటేశ్వర స్వామి వరప్రసాదంగా భావించారు. వెంకటేశ్వరుని అనుగ్రహం వలన జన్మించింది. తల్లిదండ్రులు వెంకమాంబకు గారాభంగా పెంచారు. బాల్యం నుంచే దైవభక్తి ఎక్కువ. వారి కులదైవమైనటువంటి తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అన్న, శ్రీ వెంకటేశ్వర స్వామి అన్న వెంకమాంబకు భక్తి ఎక్కువ. ఆనాటి సాంప్రదాయాన్ని అనుసరించి వెంకమాంబకు బాల్యములోనే వివాహం చేయాలని నిశ్చయించారనమాట. పెళ్లికి ఒప్పుకొని వెంకమాంబ వెంకటేశ్వర స్వామినే భర్తగా భావించింది. కూతురి మాట కాదని 10 ఏండ్లకే బలవంతంగా తల్లిదండ్రులు ఆమెకు వివాహం అనేటువంటి చేశారు. కానీ వెంకమాంబ సదా దైవభక్తితో కాలం గడిపేది. పెళ్ళైన కొంతకాలానికే వెంకమాంబ భర్త మరణించారనమాట. తర్వాత వచ్చేసి తరిగొండ వెంకమాంబ యోగ సాధన మంత్రోపదేశాలను వివరించండి. సమాజం దృష్టిలో తరిగొండ వెంకమాంబ వితంతువైన వెంకమాంబ శ్రీ వెంకటేశ్వరుని భర్తగా భావించడంతో ముత్తైదువుగానే జీవించింది. కృష్ణమాచార్యులు కూతురి మానసిక స్థితి సరిగ్గా లేదనుకుని వితంతు అయినటువంటి వెంకమాంబను రూపాంతర సుబ్రహ్మణ్య యోగి దగ్గరకు తీసుకుని వెళ్లారు. అప్పుడు ఆయన వెంకమాంబకు విద్యోపదేశము చేశారనమాట. పంచదశి మంత్రాన్ని, నారసింహ మంత్రాన్ని ఉపదేశించారు. అంతేకాకుండా యోగాభ్యాస పద్ధతులను బోధించారు. బ్రహ్మ విద్య రహస్యాలను విశదీకరించారు. వెంకమాంబ రచనలను పేర్కొనండి. వెంకమాంబ రచనలు తరిగొండ నరసింహ శతకము, నరసింహ విలాస కథ, శివనాటకము, పారిజాతాపహరణము, సత్కృతి, యక్షగానము, రాజయోగ సారము, కృష్ణనాటకము, రమా పరిణయం అనేటువంటి పెండ్లిపాట, చెంచు నాటకమును కథ, ద్విపద భాగవతము, కృష్ణమంజరి ద్విపద, శ్రీ రుక్మిణి నాటకము, గోపికా నాటకము, వెంకటాచల మహత్యము, ముక్తి కాంత విలాసము, ఇలా మొత్తము 18 కావ్యాలను రాశారు. వెంకమాంబ పేరు మీద తిరుపతి దేవస్థానం వారు అమలు చేసినటువంటి పథకాలను తెలపండి. వెంకమాంబ పరమయోగిని, భక్త కవయిత్రి వెంకమాంబ సారస్వత్యాన్ని, జీవన ఔన్నత్యాన్ని లోకానికి చాటాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు తరిగొండ వెంకమాంబ వాంగ్మయ ప్రాజెక్టుని నెలకొల్పారు. ఈ ప్రాజెక్టు తరపున వెంకమాంబ రచనలను ప్రచురిస్తున్నారు. CD, DVDలను కూడా రూపొందిస్తూ ఉన్నారు.